గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకి గురుదేవుడు అనేటటువంటి పదం ఒక్క దత్తాత్రేయ స్వామి వారికి మాత్రమే వాడబడుతుంది. ఎందుకంటే దేవతే గురువుగా వచ్చినటువంటి మొదటి అవతారం ఏదైనా ఈ భూమి మీద సంతానంగా ఉద్భవించి వచ్చినటువంటిది ఏదైనా ఉంటే దత్తాత్రేయ స్వామి వారే. అందుకనే గురుదేవ అనేటటువంటి శబ్దము ఇంకా ఏ గురువుకి ప్రయోగించకూడదు, అది ఒక్క దత్తాత్రేయుడికి. అసలు గురువుని ఎలా స్తోత్రం చేయాలి అనేటటువంటి స్తోత్రము గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది దత్తాత్రేయ స్వామి వారికి మాత్రమే సరిపోతుంది. బ్రహ్మ విష్ణు శివస్వరూపంగా ఆయన ఉద్భవించారు. అత్రి అనసూయ ఈ ఇరువురు మహాదంపతులు. ఇప్పుడున్న చిత్రకూట ప్రాంతంలో వారి ఆశ్రమం ఉంది. చిత్రకూట ఉత్తరప్రదేశ్ అంటే మధ్యప్రదేశ్ నుంచి కొంచెం దాటాక ముందర మందాకిని నది ఎలా ప్రవహిస్తూ వెళ్తూ ఉంటుంది. అక్కడ చక్కగా ఈ ఇరువురు తపస్సు చేసుకుంటున్నారు. ఒక సందర్భంలో నారదుడు వెళ్ళి అమ్మవార్లకి పాతివ్రత్యం అంటే అనసూయాదేవిది అని చెప్పారు. అంటే మాకంటే పతివ్రత అని వాళ్ళకు ఒక్కసారి ఈర్ష్య కలిగి ఆవిడ్ని పరీక్షించాలి అనే ఉద్దేశ్యంతో వాళ్ళ భర్తల్ని ప్రోత్సహించారు. ఈ ముగ్గురు ఒక్కసారి పరీక్ష చేయాల్సింది అని రూఢిగా, మరి ఇంట్లో ఆడవాళ్ల పోరు ఇంత కాదుగా, ఆ మాట తీసేస్తే ఏదీ నడిచే అవకాశం లేదు. ముగ్గురు మెల్లిగా నడుచుకుంటూ కిందకి వచ్చారు. ఏమ్మా అలా కిందకి వచ్చి ప్రశాంతంగా ఆశ్రమం దగ్గర నిల్చున్నారు. అంటే మీరు చెప్పేది దేవతలకు కూడా తప్పలేదు అంటారా అండి? ఎవరికైనా తప్పదమ్మా, ఎవరికైనా తప్పదు. అంటే మీకు జగన్నాథుడి గుడికి వెళ్ళారా ఎప్పుడైనా? లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తే స్వామిని ఒక్కడిని తీసుకెళ్ళి 3 రోజులు అక్కడ నిల్చోబెడతారు. ఆయన ఎదురుగుండా క్షమాపణ చెప్తూ ఉంటాడు. మా చెల్లెలతోటి మా అన్నయ్యతోటి ఊరేగి వచ్చాను, నిన్ను వదిలిపెట్టాను, ఆ వదిలిపెట్టినందుకు నీకు వచ్చినటువంటి కోపము తగ్గాలి అనే ఉద్దేశం. కాబట్టి దేవతలకైనా తప్పదు. అది వాళ్ళకేమిటంటే ఒక చిన్న క్రీడా సరదా. కానీ మన క్రీడా సరదా కాదు, మన దగ్గర ఉండే గొడవలు వేరు. అలా రకరకాలుగా ఉంటాయి. ఇందులో వెళ్ళి ఆ ముగ్గురు అత్రి మహర్షి తపస్సు చేసుకునే సమయంలో అక్కడికి వెళ్ళి నిల్చున్నారు. నిల్చొని అమ్మ మాకు భిక్ష కావాలి అని అడిగారు. మరి మహాత్ములు వచ్చినప్పుడు దివ్య తేజో సంపన్నులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరే రూపంలో వచ్చారు, తేజస్సే వేరు ఉంటుంది. ఆవిడ మహాపతివ్రత కదా, ఆవిడ లోపలికి పిలిచింది. రండి కూర్చోండి భోజనానికి. అన్ని ఆకులు వేసింది. కానీ మాకు వడ్డన చేసి మేము అన్నం తినాలంటే మాకు నియమం ఉందమ్మా, నగ్నంగా నువ్వు మాకు భోజనం పెడితే తప్ప మేము తినము, ఇది మా వ్రతము అన్నారు. ఒకవేళ ఆవిడ నగ్నంగా ఉందనుకోండి ఏమవుతుంది? పాతివ్రత్యం పోయినట్టే. అలా కాకుండా పెట్టను అని చెప్పింది అనుకోండి, ఆవిడ యొక్క పాతివ్రత్య దోషము పోయినట్టే. అంటే ఇంట్లో పతివ్రత ఎవరైనా వచ్చినప్పుడు ఆ గృహ ధర్మాల్లో ఇది భాగం, వాళ్ళని ఊరికనే పంపించకూడదు. ఆ తల్లి వెంటనే ఆవిడ యొక్క పాతివ్రత్య మహిమతోటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురు పిల్లలుగా చేసి పెట్టింది. అక్కడ చక్కగా వడ్డం చేయటం మొదలుపెట్టింది. వాళ్ళకి శుభ్రంగా తినిపించింది. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఆ పిల్లలతోటి ఆడుకోవడం మొదలుపెట్టింది. ఇక్కడ లక్ష్మీ సరస్వతి పార్వతి అమ్మవార్ల పరిస్థితి చాలా కఠినంగా, పతులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు వచ్చి ఆ అమ్మవారిని అనసూయాదేవిని ప్రార్థన చేశారు. చేస్తే సరే అమ్మ, ఏమీ పర్వాలేదు, నేను మీకు అభయం ఇస్తున్నాను, వస్తారు, కానీ ఈ ముగ్గురి స్వరూపమైనటువంటి సంతానం నాకు కావాలి అని ఆ ముగ్గురు ప్రత్యక్షంగానే, నాకు మరి మీరు ముగ్గురు అంటే దాందే ఉంది, తప్పకుండా పుడతాము, దత్తాత్రేయుడి అవతారంలో మీకు వస్తాము అని చెప్తారు. ఒకటి ఇది. రెండోది చంద్రుడి అంశతోటి దూర్వాసో మహర్షి వచ్చినట్టుగా అలా వాళ్ళకి పుట్టినటువంటిది బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి ఏకస్వరూపంగా దత్తాత్రేయుడు, ఇలా మనకు చెప్తూ ఉంటారు రకరకాల. అయినప్పటికీ త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు. ఆయన ఉద్భవించాడు. ఎక్కడ ఉద్భవిస్తాడు అంటే ఆ పేర్లు మనం తీసుకుంటే మనకు తెలుస్తుంది. అత్రి అంటే త్రిగుణాలకి లేనటువంటి వాడు, త్రిగుణాతీతుడు అత్రి. త్రిగుణాలని దాటినటువంటి వాడికి. ఆ త్రిగుణాలు ఏంటండి? సత్వ రజస్తమో గుణాలు. ఈ సత్వ రజస్తమో గుణాలు లేనటువంటి వాడిని అత్రి అన్నారు. అనసూయ, ఆడవాళ్ళకి ప్రధానంగా ఉండేదేమిటి? అసూయే. కాబట్టి అనసూయ, అసూయారహితమైనటువంటి స్థితి అక్కడ స్త్రీది ప్రత్యేకంగా చూపించారు. అసూయారహితమైనటువంటి స్త్రీలు కూడా ఉన్నారు ఈ భూమి మీద అని అనసూయని గుర్తుగా చూపిస్తారు. ఈ అసూయారాహిత్యము త్రిగుణాతీతము అయినటువంటి దగ్గర మాత్రమే భగవంతుడు దత్తత వస్తాడు. ఆయన దత్తతగా వచ్చాడు కాబట్టి దత్తాత్రేయుడు.
ముగ్గురు దత్తతగా వచ్చాడు, దత్తత తీసుకోబడ్డారు. ఈ ముగ్గురు దత్తతగా ఆయన దగ్గరికి వచ్చారు. కాబట్టి దత్త అత్రేయుడు, అత్రికి దత్తతగా వెళ్ళినటువంటి త్రిగుణ స్వరూపుడు. కాబట్టి ఆయన్ని అదే పేరుగా దత్తాత్రేయుడు అని పిలుస్తూ ఉంటారు. అలా తెచ్చుకున్నారు, దత్తత తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి అంత అద్భుతమైన అవతారం. కానీ దత్తాత్రేయుడు పుట్టిన దగ్గర నుంచి పరీక్షలే అమ్మా ఆయన అవతారం అంతా. భక్తుల్ని భయంకరంగా పరీక్షించి కానీ ఆయన వాళ్ళకి కావాల్సింది ఇవ్వడు, అనుగ్రహించారు. యాసిడ్ టెస్ట్లే, మామూలుగా ఉండదు. ఆయన పుట్టుకతోటే ఆయన బాల్యము, ఆయన యొక్క చేష్టలు, ఆయన గొప్పతనాలు అన్నీ చూసి పక్కన ఉండే మునికుమారులందరూ వచ్చి మమ్మల్ని శిష్యుడిగా స్వీకరించు అన్నారు. అది ఎప్పుడు మనం చెప్పుకుంటోంది కృతయుగ మాట. వెంటనే దత్తాత్రేయుడు ఏం చేశాడు, ఏం మాట్లాడకుండా ఆ ఎదురుగుండా ఒక మడుగు ఉంటే ఆ మడుగు లోపలికి వెళ్ళిపోయాడు. అసలు వీళ్ళు నా కోసం ఎంతసేపు ఎదురుండి చూస్తారు, నిజంగా నేను కావాలా, ఊరుకూరుకునే పైన నన్ను గురువుగా కావాలని అడుగుతున్నారా? వెంటనే దత్తాత్రేయుడు నీళ్లలోకి వెళ్ళాడు. వాళ్ళంతా ఆయన రూపానికి, ఆయన గాన మాధుర్యానికి, ఆయన మహిమలకి, ఆయన్ని చూసినటువంటి వాళ్ళు ఆయనే గురువు కావాలి అని అక్కడే కూర్చొని తపస్సుగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. మడుగులోంచి 100 సంవత్సరాలు ఉన్నాడు ఆయన మడుగులో. 100 సంవత్సరాలు ఆ మడుగులో. కృతయుగంలో 100 అంటే పెద్ద లెక్క కాదు, వాళ్ళ జీవితకాలం చాలా పెద్దది. ఆ 100 సంవత్సరాలు మడుగులో అలా కూర్చొని ఉంటే 100 సంవత్సరాలు వీళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. చూసేటప్పటికీ ఒక్కసారిగా ఆయన ఇంకా పరీక్ష చేయాలి, 100 ఏళ్ళు ఉన్నారు కానీ ఇంకా పరీక్ష చేయాలి అని ఒక స్త్రీని తీసుకొని ఆ స్త్రీతో పాటు మధ్యపాత్రలు ఇవి పట్టుకొని అలా తాగుతున్నట్టుగా లేచి పైకి వచ్చాడు. ఈయన మనకు గురువు ఏమిటి, చిచి ఈయన ఇట్లాంటి చండాల పనులు చేస్తే ఈయన గురువు ఎందుకు అవుతాడు అని కొంతమంది వెళ్ళిపోయారు. మిగిలిన కొంతమంది దాన్ని కూడా ఆస్వాదిస్తూ ఆ లీలకు కూడా నమస్కరిస్తూ ఇది కూడా ఈయన లీలే అని దండం పెట్టుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ స్వామి బ్రోచాడు. కాబట్టి అంత పరీక్ష చేస్తాడు. బాగా నిరీక్షణ చేశాను కదా అని ఇచ్చేయడు ఆయన. ఆ మునికుమారులని అలా బ్రోచాడు. ఆ తర్వాత ఈ దత్తాత్రేయుడి యొక్క గొప్పతనము తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో బ్రహ్మదేవుడు సృష్టి రచన మొదలుపెట్టాడు. సృష్టి చేసేటప్పుడు మనకి తమస్సు, తామిశ్రము, అంధతామిశ్రము ఇలా 5 రకాలైనటువంటి గుణాలు తీసుకొని ప్రత్యేకమైనటువంటి లక్షణాలని, తమస్సుని ఆయన స్థాపించాడు. మోహము, మహామోహము, తమస్సు, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము అని ఈ 5టిని బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. ఆ 5 ఎంత గొప్పవయ్యా అంటే బ్రహ్మదేవుడినే ముందు కబలించినాయి. ఎవడు సృష్టి చేశాడో వాడి మీదకే వెళ్ళినాయి. ఈయన వేదాలన్నీ మర్చిపోయాడు, మతిమరుపులోకి వచ్చింది, ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నాడు. పెద్దవాళ్ల యొక్క అనుగ్రహం మేరకు నారదముని వీళ్ళందరూ చెబితే ఆయన అప్పుడు సహ్యాద్రి పర్వతాలకు వచ్చి రేణుకాదేవిని దర్శనం చేసుకొని ఇక్కడ దత్తాత్రేయుడిని గనక ఆశ్రయిస్తే మళ్ళీ నాకు తిరిగి వస్తాయి అని ఆ రేణుకాదేవి అనుగ్రహించి దత్తాత్రేయుడిని చూపించింది. దత్తాత్రేయుడు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయంగానే ఆయనలోంచి అనఘాదేవి బయటికి వచ్చి ఆ అనఘాదేవి ఈవిడే ఉపనిషత్ సారము, ఈవిడే వేదస్వరూపము అని ఆవిడ యొక్క గొప్పతనాలు, విమల, ఆకర్షిణి ఇట్లాంటి విద్యలన్నీ కూడా ఈ తల్లే అని చెబితే ఆ తల్లిలోంచి విద్యలన్నీ రేణుకకి వెళ్ళటం, రేణుకాదేవికి నమస్కారం చేస్తే బ్రహ్మదేవుడికి మళ్ళీ పాత విషయాలన్నీ గుర్తొచ్చినాయి. ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది దత్తాత్రేయుడి యొక్క లీలలన్నీ కూడా. అలాగే జంభాసుర వధ కానీ, ఇంద్రుడు జంభాసురుని చంపింది, కార్తవీర్యార్జునుని యొక్క ఉద్ధారణ కానీ, పరశురాముడికి గురువుగా ఉన్నారు దత్తాత్రేయ స్వామి వారు. పరశురాముడికి కూడా రకరకాల బోధలు చేశారు. దాన్నే త్రిపుర రహస్య జ్ఞానఖండ సారము అనే పుస్తకం దొరుకుతుంది. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు దత్తాత్రేయుల వారు అనేక మందిని బ్రోచారు, రకరకాలుగా బ్రోచారు. అసలు ఒక విధానం కాదు ఆయనది. విశేషమైన పరీక్ష చేస్తారు. ఒక్కసారి స్వామి అనుగ్రహించాక మళ్ళీ వాడు మాయలోకి పోవడం అనేది దుర్లభం. అంత పరీక్ష ఉంటుంది, కానీ అంత తేలిగ్గా బ్రోచి బయటపడేస్తారు. మరి ఆ రోజున ఆ దత్తాత్రేయుని ఏ విధంగా ఆరాధించాలంటారు? చక్కగా మధుమతి సమేత దత్తాత్రేయ స్వామిగా ఆయన్ని పెట్టుకొని ఆ దత్తాత్రేయ స్వామి వారికి రకరకాలైనటువంటి అభిషేకాలు, అర్చనలు అన్నీ కూడా చేసుకుంటూ విష్ణువు అవతారాలు 21 అవతారాల్లో అదొక అవతారంగా భావించి ఆ విష్ణుమూర్తి యొక్క అవతారము అని మనకి భాగవతం చెప్తోంది. కాబట్టి ఆయన్ని అత్యంత భక్తితోటి ఆ రాత్రంతా జాగారం ఉండి ఉదయం రకరకాలైనటువంటి భక్ష్యభోజ్యాలన్నీ ఆయనకు చేసి నివేదన చేసి ఆయన యొక్క నామ సంకీర్తనే చేస్తూ ప్రార్థన చేయాలి. ఇది చూడాలి అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో
కృష్ణానది ఒడ్డు మీదంతా దత్తాత్రేయ వైభవం చాలా కనిపిస్తుందమ్మా. ఎక్కువ కృష్ణ. శ్రీశైలం వెళ్ళండి, లేదు మాహురి ఏకవీరిక, లేకపోతే మన మహాబలేశ్వర్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఆ దత్తాత్రేయుడు కుర్వపురం రండి. కుర్వపురం నుంచి ఎత్తిపోతల అని మనకి తెలుగు రాష్ట్రంలో యతి తపోతల అని పిలుస్తాం. అసలు పేరు యతి తపోతల, నాగార్జున సాగర్ దగ్గర ఉంటుంది. ఏకముఖి దత్తాత్రేయ స్వామి, మధుమతి సమేత దత్తాత్రేయ స్వామి. అక్కడికి వెళ్తే తెలుస్తుందమ్మా. నిజంగా మనం అనుకుంటాం ఆయనకి పండితుడైనటువంటి వాడి భక్తి కంటే కూడా పామరుడి యొక్క భక్తి చాలా ఇష్టం. అక్కడ నాయక్స్ అని చెప్తాం కదా మనం, ఈ లంబాడా తండాకు చెందినటువంటి వాళ్ళందరూ ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ బండ్లు కట్టుకొని వెళ్ళిపోయి అక్కడే వండుకొని తింటూ ఆ స్వామి దగ్గర వేసి తలకాయలు కొట్టుకొని పగలగొట్టుకుండేంత భక్తి ఉంటుందమ్మా వాళ్ళకి. తలలు పగలగొట్టుకుంటారు. అసలు ఏ మామూలు భక్తి కాదు. ఆ భక్తి అనన్య సామాన్యమైనటువంటి భక్తి. అలాగే గానుగాపూరు, కుర్వపురము ఇట్లా స్వామివారికి ఇష్టము ఎక్కువ మటుకు కూడా పూర్తిగా కృష్ణానది పరివాహకంలో స్వామి యొక్క వైభవం చాలా విశేషంగా లభిస్తుంది అని మనకు పెద్దలు చెప్తారు. కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కావాలి అంటే గురుగీత పారాయణం చేయాలి, గురు తత్వం ఏంటో తెలుసుకోవాలి. ఆయన యొక్క అవతారాలైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి ఏ విధంగా అనుగ్రహించారు, ఇలా అనేక అంశాలు దత్తాత్రేయ స్వామి వారి దగ్గర నుంచి, దత్తాత్రేయుడికి పూజ చేశాక దత్తాత్రేయుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ఆయనకి 24 మంది గురువులు ఉన్నారు. ఎవరయ్యా గురువులు అంటే ప్రకృతే. నదిని చూసి ఏం నేర్చుకోవాలయ్యా, నువ్వు ఎక్కడైనా పుట్టు, నీ లక్ష్యాన్ని మర్చిపోకుండా ప్రవహిస్తూనే వెళ్ళిపో. మధ్యలో నీకు ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, ఎట్లాంటి ఆటుపోట్లు వచ్చినా నీ పరమ లక్ష్యము గమ్యము సముద్రమే అయి ఉండాలి, అందులో చేరిందాకా విశ్రమించకు అని నది నుంచి నేర్చుకోవాలయ్యా అని ఒక్కొక్క ప్రాణిని తీసుకుంటూ భూమి నుంచి ఏం నేర్చుకోవాలి, చంద్రుడి నుంచి ఏం నేర్చుకోవాలి, పావురాల జంట నుంచి ఏం నేర్చుకోవాలి, ఒక వేశ్య నుంచి ఏం నేర్చుకోవాలి, కొండ చిలువ నుంచి ఏం నేర్చుకోవాలి, ఇలా మొత్తము అన్ని రకాలైనటువంటి ప్రకృతిలో ఉండే చెట్ల దగ్గర నుంచి ఆయన గురువుగా ఎలా నేర్చుకోవాలి, ఈ ప్రకృతినంతా గురుస్వరూపంగా ఎలా చూడాలి అనే విషయాన్ని దత్తాత్రేయుడి చరిత్రలో మనకు బాగా తెలియపరుస్తారు. అసలు దత్తుడు జై గురుదేవ దత్త 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 శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అని ఆ నామం చేసుకుంటూ నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ గురువు తప్ప ఇంకొకటి లేదు అని ఎవడు ప్రార్థన చేస్తాడో వాడిని దత్తుడు వెంటనే అనుగ్రహిస్తాడు.